Good morning, sir. Good morning. Good morning, sir. Good morning, Amma. Good morning. Thank you. Good morning, sir. Thank you. Good morning. Good morning, Amma. How many of you have come? Okay, right. ఓకే లాస్ట్ క్లాస్లో మనం బ్రూటస్ యొక్క స్పీచ్ మొత్తం అయిపోజేసాం. ఆ తర్వాత యాంటోనీ కూడా ప్లాట్ఫామ్ మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. జస్ట్ ఒకసారి చదువుదాం అనుకునే లోపల మధ్యలోనే కట్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి ఇది చదివి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఇస్ ఇట్ హర్డ్? Yes, sir. Okay, right. Friends, Romans, countrymen, please pay attention. I have come here to bury Caesar, not to praise him. The memory of the wrong things that men do lives long after their deaths, but the good gets buried along with them. Let this be the case with Caesar as well. The noble Brutus said that Caesar was ambitious. If indeed this was true, then it was a serious flaw, and Caesar has paid the price for this fault. With Brutus's permission, for Brutus is an honorable man, as are all the rest of them, the murderers. All of them are honorable. I have come to speak at Caesar's funeral. He was my friend, loyal and fair to me. But Brutus says he was ambitious, and Brutus is an honorable man. Caesar brought many captives of war back to Rome, whose riches made the city wealthy. Did this accomplishment cause Caesar to seem ambitious? When the poor was sad, Caesar wept with them. Ambition should be tougher than that. Yet Brutus says he was ambitious. And Brutus is an honorable man. Every one of you saw that on the day of the Lupercal festival, I offered Caesar a royal crown thrice, but he refused it all 3 times. Would you call this ambition? Yet Brutus says he was ambitious, and surely he is an honorable man. I am not here to contradict Brutus. I am here only to speak about what I know. All of you loved Caesar at one time, and with very good reason. So, what is stopping you from mourning his death now? Oh, reason. Animals behave more sensibly these days, while men have lost their power to think rationally. Forgive me, my heart is buried in the coffin with Caesar. I need to pass until I can control my emotions. Goes a little distance aside. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఈ మొత్తం స్పీచ్ అన్నట్టు. ఈ స్పీచ్ మనం ఇప్పుడు వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్, ఎమోషన్ బై ఎమోషన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్. ఓకే, పదాలే కాదు, పదాల వెనుక చాలా ఎమోషన్ అనేది కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు క్యాప్చర్ దట్ ఎమోషన్ యాజ్ వెల్. దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ ద టెక్స్ట్ fully. Okay, so let us try to understand word by word, sentence by sentence, and emotion behind it. Okay, friends, Romans, countrymen, చూడండి సేమ్ ఈయన కూడా ఎవరు మన బ్రూటస్ కూడా సేమ్ ఇదే విధంగా పిలుస్తాడు అన్నట్టు. ఫ్రెండ్స్, రోమన్స్, కంట్రీమెన్, ప్లీజ్ పే అటెన్షన్. దయచేసి నేను చెప్పేది వినండి. హ్యావ్ కమ్ హియర్ టు బరీ సీజర్. నేను ఇక్కడ వచ్చింది ఎందుకంటే సీజర్ని బరీ. బరీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బరీ? బరీ అంటే ఏంటి? బరియల్ గ్రౌండ్ అంటాం. వాట్ ఈస్ బరియల్ గ్రౌండ్? శ్మశానము అని. బరియల్ గ్రౌండ్ అంటే శ్మశానము. సో బరి అంటే పూడ్చిపెట్టడము, శవాన్ని కొంతమంది పూడ్చిపెడతారు, కొంతమంది కాలుస్తారు. ఓకే, సో బరి అంటే పూడ్చిపెట్టడం. హ్యావ్ కమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకురా అంటే టు బరీ సీజర్. సీజర్ని పూడ్చిపెట్టడానికి వచ్చాను, అంటే అంతిమ సంస్కారాలు చేయడానికి వచ్చాను. నాట్ టు ప్రైజ్ హిమ్. అతనేదో ప్రైజ్ అంటే ఏంటి? పొగడ్డం. నేను అతన్ని పొగడ్డానికైతే ఇక్కడికి రాలేదు, అతని శవాన్ని పూడ్చడానికి వచ్చాను. చూడండి ఇక్కడ ఎందుకురా అంటే ద పీపుల్ ఆర్ నాట్ రెడీ టు లిజన్ ఇఫ్ హీ ప్రైజెస్ హిమ్. అతన్ని పొగిడితే వినే పరిస్థితిలో ప్రజలు లేరు. అందుకనే ముందుగానే చెప్తున్నాడు, నేనేమి ఇక్కడ పొగడ్డానికి అయితే రాలేదు, నేను ఇక్కడ ఓన్లీ అతని శవాన్ని పూడ్చడానికి మాత్రమే
వచ్చాను, అంతిమ సంస్కారాలు చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నాడు అన్నట్టు. ద మెమరీ ఆఫ్ ద రాంగ్ థింగ్స్ దట్ మెన్ డూ లివ్స్ లాంగ్ ఆఫ్టర్ దేర్ డెత్స్. చూడండి ఏమంటున్నాడు మళ్ళా, ద మెమరీ ఆఫ్ ద రాంగ్ థింగ్స్. ఎవరైనా చెడు పనులు చేస్తే, చెడ్డ పనులు చేసి చనిపోతే, ఆ చెడ్డ పనులు చనిపోయిన తర్వాత కూడా చాలా కాలం మనం గుర్తు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ ఉన్నాడు, ఓకే, చెడ్డ వాళ్ళను చాలా కాలం గుర్తుపెట్టుకుంటాం. అదే ఒక చెడ్డవాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేసి ఉంటారు గ్యారంటీగా. ఆ మంచి పనులను మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం. చెడు పనులను మాత్రం ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా చాలా కాలం అవి మనకు గుర్తుంటాయి. ఈ మాట చెప్తున్నాను, ద మెమరీ ఆఫ్ ద రాంగ్ థింగ్స్, తప్పుడు పనులు, దట్ మెన్ డూ, మనుషులు చేసేటటువంటి తప్పుడు పనులు, లివ్స్, బ్రతికుంటాయి, లాంగ్ ఆఫ్టర్ దేర్ డెత్స్, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా, వాళ్ళ చావు తర్వాత కూడా వాళ్ళ చెడు పనులు బతికే ఉంటాయి. బట్ ద గుడ్ గెట్స్ బరీడ్ అలాంగ్ విత్ దెమ్. అయితే మంచితనం మాత్రము వాళ్ళ శవాలతోనే పూడ్చబడతాయి. అంటే అవి బయటికి రావన్నట్టు. అతని చావుతోనే మంచి పనులు అన్నింటినీ మనం వెంటనే మర్చిపోతాం అన్నట్టు. లెట్ దిస్ బి ద కేస్ విత్ సీజర్ యాజ్ వెల్. సో సీజర్ కూడా ఇటువంటిదే జరగాలి, ఇటువంటిదే జరగాలి అంటున్నాడు. అంటే ఇదే జరగబోతుంది అని చెప్తున్నాడు. యాక్చువల్గా లెట్ దిస్ హ్యాపెన్ అంటే ఏంటి, ఇది ఇలాగే జరగనివ్వండి. ఇక్కడ సీజర్ విషయంలో కూడా, అంటే సీజర్ కూడా చాలా మంచి పనులు చేశాడు. ఇవన్నీ ఇండైరెక్ట్ చెప్తున్నాడు చూడండి. సీజర్ చాలా మంచి పనులు చేశాడు అని చెప్పడం లేదు. ఓకే, మంచి పనులు చావుతోనే మర్చిపోతాం మనం. చెడు పనులు మాత్రం అతను చనిపోయిన తర్వాత కూడా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాము అని చెప్తున్నాడు. సో లెట్ దిస్ బి ద కేస్ విత్ సీజర్ యాజ్ వెల్. సో సీజర్ విషయంలో కూడా ఇది ఇలాగే జరగాలి. ద నోబుల్ బ్రూటస్ సెడ్ దట్ సీజర్ వాజ్ అంబిషియస్. నోబుల్, చూడండి ఈ పదం నోబుల్. నోబుల్ అంటే ఒక గౌరవమైన, ఓకే, గ్రేట్ అని. ఓకే, గ్రేట్ బ్రూటస్ గొప్ప. మన బ్రూటస్ గారు ఏం చెప్పారంటే సీజర్ వాజ్ అంబిషియస్. సీజర్ చాలా అంబిషియస్, అధికార దాహం ఉన్నటువంటి వాడు. సీజర్ అధికార దాహం ఉన్నది అని ఎవరు చెప్పారు ఈ విషయము? సీజర్ చెప్పాడు. ఇఫ్ ఇండీడ్, ఒకవేళ అదే నిజమైతే, దిస్ వాస్ ట్రూ, ఓకే, ఇది ఈ సీజర్కి అంబిషన్ ఉంది అని మనం అనుకుంటే మాత్రము, నిజమైతే మాత్రము, దెన్ ఇట్ వాస్ ఎ సీరియస్ ఫ్లా. గ్యారంటీగా చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. ఎవరి విషయంలో? సీజర్ది చాలా పెద్ద తప్పు. అండ్ సీజర్ హ్యాస్ పెయిడ్ ద ప్రైజ్ ఫర్ దిస్ ఫాల్ట్. సో తప్పు చేశాడు కాబట్టి అతనికి సరైన శిక్ష కూడా పడిపోయింది. ఓకే, సరైన శిక్ష కూడా పడిపోయింది. విత్ బ్రూటస్ పర్మిషన్, బ్రూటస్ నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఫర్ బ్రూటస్ ఈస్ అన్ ఆనరబుల్ మ్యాన్. చూడండి ఈ పదం ఆనరబుల్ అతనే చెప్పుకున్నాడు, బ్రూటసే చెప్పుకున్నాడు, ఐఎమ్ అన్ ఆనరబుల్ మ్యాన్ అనింది. సో దీన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. బ్రూటస్ చాలా గౌరవమైనటువంటి వ్యక్తి. అతను ఇతన్ని ఎవరిని? సీజర్ని అంబిషన్ అంటే అది తప్పనిసరిగా నిజమే ఉండాలి. ఎందుకంటే అతను గౌరవమైనటువంటి విషయం. యాజ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ దెమ్, మిగతా వాళ్ళు కూడా, ఒక బ్రూటసే కాదు, రెస్ట్ ఆఫ్ దెమ్. ఆ దెమ్ ఎవరంటే బ్రాకెట్లో ఇచ్చారు, మర్డరర్స్. అంటే సీజర్ చంపిన వాళ్ళందరూ కూడా గౌరవమైనటువంటి వ్యక్తులే. దీని వెనకాల అతని నిజమైన ఉద్దేశం అంటే వాళ్ళ గౌరవమైన వ్యక్తులు కాదు అని. ఓకే, వాళ్ళు దొంగలు, వెధవలు, వాళ్ళు చెప్పిన మాట మీరు వింటున్నారు అని ఇండైరెక్ట్గా పాజిటివ్గా చెప్తున్నాడు. ఓకే, ఓకే, ఫర్ బ్రూటస్ ఈస్ అన్ ఆనరబుల్ మ్యాన్ యాజ్ ఆర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా బ్రూటస్ ఆనరబుల్ మ్యాన్, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఆనరబుల్ మెన్నే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆనరబుల్, అందరూ కూడా ఆనరబుల్లే. హ్యావ్ కమ్ టు స్పీక్ అట్ సీజర్స్ ఫ్యూనరల్. నేను ఇక్కడికి వచ్చింది ఏమంటే అవన్నీ మాట్లాడడానికి కాదు, సీజర్స్ ఫ్యూనరల్, సీజర్స్ అంతిమ సంస్కారంలో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. హీ వాజ్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు. లాయల్ అండ్ ఫేర్ టు మీ, నేనంటే చాలా గౌరవం, నేనంటే చాలా ప్రేమ, నా పైన ఎంతో ప్రేమ చూపించాడు. కాబట్టి అతను చనిపోయినాడు కాబట్టి అతని పైన కొన్ని మాటలు మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చాను. బట్ బ్రూటస్ సేస్ హీ వాజ్ అంబిషియస్. అయితే బ్రూటస్ ఏమంటున్నాడు? అతను అంబిషియస్ అనేది చెప్తున్నాడు, అధికార దాహం ఉన్నటువంటి వాడని చెప్తున్నాడు. అండ్ బ్రూటస్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్. ఇంకా బ్రూటస్ చాలా గౌరవమైన వ్యక్తి. ఓకే, ఇంకా అతను చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పేది ఏముంది అన్నట్టుగా అన్నట్టు. ఇంకా నేను చెప్పినా మీరు వినరు అనేటటువంటి సెన్స్ అక్కడ పంపిస్తున్నాడు. సీజర్ బ్రాట్ మెనీ క్యాప్టివ్స్ ఆఫ్ వార్ బ్యాక్ టు రోమ్. సీజర్ ఒకప్పుడు ఎన్నో యుద్ధాలు చేసి ఆ యుద్ధంలో ఎంతో డబ్బుని, బంగారాన్ని, వెండిని అంతటిని మన రోమ్కు తీసుకుని వస్తాడు. క్యాప్టివ్స్,
క్యాప్టివ్స్ అంటే ఈవెన్ బానిసలు. ఓకే. యుద్ధానికి పోతే మొత్తం డబ్బులు తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని బానిసలుగా చేసి తీసుకొనొస్తారు. వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకొనొచ్చాడు? రోమ్‌కి తీసుకొనొచ్చాడు. హూస్ రిచెస్ మేడ్ ది సిటీ వెల్తీ. సో ఇవన్నీ రోమ్‌కు తీసుకొనొచ్చి ఆ రోమ్‌ని ఏం చేశాడు? రోమ్ హాస్ బికమ్ ఏ వెరీ రిచ్. ఓకే. మొత్తం ఇటలీలోనే రోమ్ చాలా రిచ్. అంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్తిగా అది సీజర్ ద్వారానే వచ్చింది. సీజర్ ఎన్నో యుద్ధాలు చేసి, ఆ యుద్ధంలో సంపాదించిన డబ్బులంతా కూడా రోమ్‌కు తీసుకొనొచ్చి, రోమ్‌ని చాలా పెద్ద గొప్ప నగరంగా తయారు చేశాడు. గొప్ప దేశంగా తయారు చేశాడు. డిడ్ దిస్ అకంప్లిష్మెంట్ కాజ్ సీజర్ టు సీమ్ అంబిషియస్? మరి ఇవన్నీ చేయడం ద్వారా అతనికి అధికార దాహం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే నిజంగా అధికార దాహం ఉన్నవాళ్ళు బంగారు ఇవన్నీ యుద్ధం చేసి తీసుకొనొస్తే దేశానికి ఇస్తారా? వాళ్ళే పెట్టుకుంటారా? కానీ వాడు దేశానికి ఇచ్చేసాడు. మొత్తం అంతా రోమ్ నగర అభివృద్ధికి ఇచ్చేసాడు దాన్ని. వాళ్ళకి ఇచ్చేసాడు. వాడు తీసుకోలే. సొంతంగా తీసుకోలే. వెన్ ద పూర్ వర్ సాడ్, పేదవాళ్ళు చాలా బాధపడుతున్నప్పుడు సీజర్ వెప్ట్ విత్ దెమ్, వాళ్ళతో పాటు ఏడ్చాడు. పేదవాళ్ళతో పాటు ఏడ్చాడు. అంటే పేదవాళ్ళ కష్టాలను చూసి బాధపడినాడు. అంబిషన్ షుడ్ బి టఫర్ దెన్ దట్. మరి నిజంగా అధికార దాహం ఉంటే అది చాలా భయంకరంగా ఉంటది. పేదవాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఎప్పుడైతే అధికార దాహము లేకపోతే డబ్బు పైన ఆశ ఇవన్నీ ఉన్నప్పుడు పేదవాళ్ళ గురించి గానీ, దేశం గురించి గానీ పట్టించుకుంటారా? పట్టించుకోరు. కానీ ఇదన్నీ ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు చూడండి. అంబిషన్ షుడ్ బి టఫర్ దెన్ దట్. అంబిషన్ అనేది చాలా కఠినంగా ఉంటది. యెట్ బ్రూటస్ సేస్ హి వాస్ అంబిషియస్. అయినప్పటికీ బ్రూటస్ మాత్రం ఏం చెప్తున్నాడు? అతను అంబిషియస్ అని చెప్తున్నాడు. అండ్ బ్రూటస్ ఈస్ అన్ ఆనరబుల్ మ్యాన్. ఇంక బ్రూటస్ చాలా గౌరవమైనటువంటి వ్యక్తి. అతను చెప్పినా అంటే నిజమే అయి ఉండాలి. మనం ఏం చెప్పినా వేస్టే ఇగ. అని చూడండి ఇవన్నీ గూడా వాళ్ళ మైండ్‌లో మెల్లగా డ్రిల్లింగ్ చేస్తున్నాడంట. బ్రెయిన్ వాష్ చేస్తున్నాడతను. ఎవ్రీ వన్ ఆఫ్ యూ సా దట్ ఆన్ ద డే ఆఫ్ ద లూపర్కాల్ ఫెస్టివల్. లూపర్కాల్ ఫెస్టివల్ రోజు అదొక ఫెస్టివల్ అన్నట్టు. ఆ రోజు ఐ ఆఫర్డ్ సీజర్ ఎ రాయల్ క్రౌన్ థ్రైస్. 3 సార్లు నేను రాయల్ క్రౌన్ అంటే కిరీటం. ఓకే. నువ్వు రాజుగా ఉండని చెప్పి 3 సార్లు నేను ఆ కిరీటాన్ని అతని నెత్తిపైన పెట్టడానికి పోయాను. 3 సార్లు 3 టైమ్స్. బట్ హి రిఫ్యూజ్డ్ ఇట్ ఆల్ 3 టైమ్స్. 3 సార్లు కూడా రిఫ్యూజ్ చేసాడు. వద్దు, వద్దు అన్నాడు. నాకొద్దు. నేనేం రాజుగా ఉండను. నేను దేశానికి సేవకుడుగానే ఉంటాను. కాపలా కుక్కలాగా ఉంటాను. ఏమి ఇప్పుడు మన రాజకీయ నాయకులు చెప్తారు కదా! నేను కాపలా కుక్కలాగా ఉంటానని. సో, అలాగే ఉంటాను గానీ నాకు రాజ్యాధికారం ఏమి అవసరము లేదు అని 3 సార్లు నేను ప్రయత్నం చేసిన. 3 సార్లు అతను రిఫ్యూజ్ చేశాడు. వుడ్ యూ కాల్ దిస్ యాంబిషన్? మరి దీన్ని యాంబిషన్ అని మీరు అనుకుంటున్నారా? యెట్ బ్రూటస్ సేస్ హి వాస్ యాంబిషియస్. అయినప్పటికీ కూడా బ్రూటస్ ఏమంటున్నాడు? ఇతను యాంబిషియస్ అని అంటున్నాడు. అండ్ ష్యూర్‌లీ హి ఈస్ ఎన్ ఆనరబుల్ మ్యాన్. మరి అతను చాలా గౌరవమైనటువంటి వ్యక్తి. అతను చెప్పినా అంటే నిజమే అయి ఉండాలి తప్పనిసరిగా. ఐ యామ్ నాట్ హియర్ టు కాంట్రడిక్ట్ బ్రూటస్. నేను బ్రూటస్ చెప్పిన విషయాల్ని కాంట్రడిక్ట్ చేయడానికి అంటే అపోజ్ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. అంటే బ్రూటస్ ఏం చెప్పినా సరే నేను ఓకే అనే అంటా. నేను కాంట్రడిక్ట్ చేయను. నేను అపోజ్ చేయను. ఓకే. కాంట్రడిక్ట్ బ్రూటస్. ఐ యామ్ హియర్ ఓన్లీ టు స్పీక్ అబౌట్ వాట్ ఐ నో. నేనిక్కడున్న నాకు తెలిసిన 2 విషయాలు మీతో చెప్పడానికి మాత్రమే నేనిక్కడున్నా అంతే. బ్రూటస్‌ని అపోజ్ చేయడానికి నేనిక్కడికి రాలేదు. ఆల్ ఆఫ్ యూ లవ్డ్ సీజర్ అట్ వన్ టైమ్. ఒకప్పుడు మీరందరూ గూడా సీజర్‌ని చాలా ప్రేమించారు. ఎంతో ప్రేమ ఉండింది సీజర్ పైన మీకు. సీజర్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు మీరు. అండ్ విత్ వెరీ గుడ్ రీజన్. ఓకే. అది ఏ విధంగా ఆ ప్రేమ అనేది ఎందుకుంది? విత్ వెరీ గుడ్ రీజన్. అంటే మీరు ఆలోచించి ప్రేమించారన్నట్టు. అదేదో మభ్యపడి ఎవరో మభ్యపెడితే మీరు సీజర్‌ని ఇష్టపడడం అనేది జరగలేదు. మీ తెలివితేటలతో ఉపయోగించి సీజర్ మంచివాడని మీరే నిర్ణయించుకొని సీజర్‌ని ప్రేమిస్తూ వచ్చారు. మరి ఈరోజు ఏమైంది? సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ మౌర్నింగ్ హిస్ డెత్ నౌ? మరి ఈరోజు అతని చావుని మీరెందుకు మౌర్నింగ్ చేయలేకపోతున్నారు? అతను చనిపోయినాడని మీరెందుకు బాధపడలేకపోతున్నారు? మీరు ఆనందంగా ఉన్నారు. అతను చనిపోయినప్పుడు కూడా మీరు ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు అతని పైన మీకెంతో ప్రేమ ఉంది. అతను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు. మీరెంతో ఆలోచించి అతన్ని గౌరవిస్తూ వచ్చారు. మరి ఈరోజు చనిపోయినప్పుడు ఏడవడానికి ఏంది మీకు బాధ? ఓహ్! రీజన్. అయ్యో! రీజన్ అంటే తెలివితేటలన్నట్టు. ఓకే. మనిషికి విచక్షణా జ్ఞానం అంటాం కదా! అదన్నట్టు. విచక్షణా జ్ఞానం. అనిమల్స్ బిహేవ్ మోర్ సెన్సిబిలీ దీస్ డేస్. ఈ మధ్య కాలంలో అనిమల్స్
చాలా బాగా విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నాయి. వైల్ మెన్ హ్యావ్ లాస్ట్ ద పవర్ టు థింక్ రేషనల్. అయితే మనుషులకు మాత్రము ఈ రేషనాలిటీ అంటే విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా నశించిపోయింది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేకపోతున్నారు. ఈవెన్ అనిమల్స్ తెలుసుకోగలుగుతున్నారు కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళని పూర్తిగా వాడు బ్రూటస్ వచ్చి మొత్తం వీళ్ళని మార్చేశాడు. ఏది నిజము ఏది అబద్ధమని వీళ్ళు సొంతంగా ఆలోచించేటటువంటి ఆలోచన శక్తి సన్నగిల్లిపోయేట్టుగా చేశాడన్నట్టు. ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. మై హార్ట్ ఈస్ బరీడ్ ఇన్ ద కాఫిన్ విత్ సీజర్. నా హార్ట్ పూర్తిగా ఇట్ ఈస్ బరీడ్, పూడ్చబడిపోయింది ఇన్ ద కాఫిన్ విత్ సీజర్. కాఫిన్ అంటే చనిపోయిన వాళ్ళని ఒక బాక్స్లో పెడతారు కదా, దాన్ని బాక్స్, ఆ బాక్స్ని కాఫిన్ అంటారు. ఆ బాక్స్లో సీజర్తో పాటు నా హార్ట్ కూడా పూర్తిగా పూడ్చబడిపోయింది. నేను చాలా బాధలో ఉన్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను. ఐ నీడ్ టు పాస్. కొద్దిసేపు నేను ఆపుతాను, నా స్పీచ్ని ఆపుతాను, ఎందుకంటే నేను ఇక మాట్లాడలేకపోతున్నాను. అంటిల్ ఐ కెన్ కంట్రోల్ మై ఎమోషన్స్. నా ఎమోషన్స్ని కొద్దిగా కంట్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను అని గోస్ ఏ లిటిల్ డిస్టెన్స్ అని కొద్దిగా దూరం వెళ్ళిపోతాడు అన్నట్టు. ఈ పాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏం చేశా అంటే మనుషుల్లో ఆడ ఉన్నటువంటి జనాల్లో కొద్దిగా ఆలోచన శక్తిని రేకెత్తించినాడు. నిజమేది అబద్ధమేది అని ఆలోచించుకోవడానికి వారికి సమయం అవసరం. వీడు ఊరికే మాట్లాడుతూ ఉంటే లాభం లేదు. అందుకని ఏం చేశా అంటే కొద్దిసేపు ఆపినాడు, తన స్పీచ్ని ఆపినాడు. సో ఈ ఆపిన సమయంలో ఈ సిటిజన్స్ మళ్ళీ ఒకరికొకరు డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, మరి ఆ డిస్కషన్లో వాళ్ళ ఏ విధంగా మారినారు అనేది మనకు తెలుస్తుంది. ఈ డ్రామా, రిమెంబర్ దిస్ ఈస్ డ్రామా. డ్రామాలో ఎమోషన్స్ని కూడా మనం పట్టుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియాలి. దానికోసం ఇది ఒక స్ట్రాటజీ అన్నట్టు, డ్రామాటిక్ స్ట్రాటజీ. ఓకే, సో అని చెప్పి ఆపేసి కొద్దిసేపు బయటకి పక్కకు పోయినాడు. బయటకి ఏం పోలే, పక్కన అదే స్టేజ్ పైనే ఉన్నాడు అన్నట్టు. ఫస్ట్ సిటిజన్, ఐ థింక్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ వాట్ హీ సేస్. అవును కదా, అతను చెప్పిన విషయాల్లో చాలా సెన్స్ అనేది ఉంది. దెర్ ఈస్ ఎ మీనింగ్, ఒక అర్థం ఉంది, అతను చెప్తున్న విషయాల్లో ఒక అర్థం ఉంది కదా అని ఫస్ట్ సిటిజన్ అన్నాడు. సెకండ్ సిటిజన్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, సీజర్ హ్యాస్ సఫర్డ్ ఏ గ్రేట్ ఇంజస్టిస్. ఒకవేళ నిజంగా సీజర్కి ఈ అంబిషియస్ అనేది లేకుండా ఉంటే, ఆల్రెడీ కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసేసాడు అతను. ఓకే, యాంటోనీ అతను అంబిషియస్ లేదు అనే మాట చెప్పనే లేదు, కానీ అంబిషియస్ కాదు అనే విషయం మొత్తం తన స్పీచ్లో ఎస్టాబ్లిష్ చేసేసాడు. అందుకని వీళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే 3 సార్లు క్రౌన్ ఆఫర్ చేశారు. క్రౌన్ అంటే నెత్తిపోయిన కిరీటం. హీ రిఫ్యూజ్ ఇట్. ఇంకా తను యుద్ధం చేసి ఎంతో సంపాదించాడు. అదంతా కూడా దేశం కోసమే ఇచ్చాడు. పేదవాళ్ళకు సహాయం చేశాడు. ఇన్ని చేసిన వాడికి అధికార దాహం ఉండాదా లేదా? ఏమి? సో వీళ్ళకి అర్థమైపోయింది, ఎస్, సీజర్కి అధికార దాహము లేదు అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు? ఐ థింక్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ వాడు చెప్తున్న విషయాల్లో నిజమే ఉంది కదా. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఒకవేళ నిజంగా అది నిజమైతే, సీజర్ హ్యాస్ సఫర్డ్ ఏ గ్రేట్ ఇంజస్టిస్. సీజర్కి చాలా పెద్ద అన్యాయం జరిగింది, అన్యాయంగా సీజర్ని చంపేశారు. థర్డ్ సీజర్, హీ హ్యాజంట్ హీ? ఐఎమ్ వరీడ్ హీ విల్ బి సక్సీడెడ్ బై సమ్మన్ వర్స్. ఇంకోటి అన్నాడు, నిజమే, అతనికి ఇంజస్టిస్ జరిగింది, ఇప్పుడు అతను చనిపోయాడు, నెక్స్ట్ ఎటువంటి దరిద్రుడు వస్తాడో. ఓకే, ఐఎమ్ వరీడ్, నేను చాలా భయపడిపోతున్నాను. హీ విల్ బి సక్సీడెడ్ బై సమ్మన్ వర్డ్స్. అధ్వానమైన వాళ్ళు, వర్డ్స్ పీపుల్, వీని తర్వాత రాజు అవుతారేమో, మనమంతా దరిద్రులమైపోతాము అనే ఒక భయం నాలో ఉంది అని థర్డ్ సిటిజన్ చెప్పాడు. ఫోర్త్ సిటిజన్, డిడ్ యూ హియర్ యాంటోనీ? యాంటోనీ చెప్పింది నువ్వు జాగ్రత్తగా విన్నావా? Caesar wouldn't accept the crown. Therefore, it is certain that he wasn't ambitious. సీజర్కి క్రౌన్ ఆఫర్ చేసినప్పుడు, నెత్తిపైన కిరీటం ఆఫర్ చేసినప్పుడు, హీ రిఫ్యూజ్డ్ ఇట్. అతను వేసుకోలేదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ హీ వాజంట్ అంబిషియస్. కాబట్టి ఇది క్లియర్గా మనకు తెలిసిపోయింది, అతను అంబిషియస్ కాదు. ఎందుకంటే ఆ రోజు ప్రజలందరూ కూడా వినిపోయిపోయి ఉన్నారు. నేను రాజు అవుతానంటే ఎవరు అపోజ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఓకే, ఎవరు అపోజిషన్ అనేదే లేదన్నట్టు. వాడు వేసుకున్నా కూడా ఏం పెద్ద నష్టం అయ్యేది కాదు మనకి. నిజంగా అంబిషియస్ అయితే వాడు ఆ పని చేస్తుండేవాడు కదా. మరి ఆ పని చేయలేదంటే అతను అంబిషియస్ కాదనే కదా అర్థము.
మళ్ళీ ఫస్ట్ సిటిజన్ వచ్చాడు. ఇఫ్ దట్ ఇస్ ట్రూ, సర్టన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు పే డియర్లీ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. ఒకవేళ అదే నిజమైతే, ఏది సీజర్ అంబిషియస్ కాదు, అంబిషియస్ కాకపోయినప్పటికీ వీళ్ళందరూ చంపేశారు. ఇది నిజమైతే మాత్రము ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. వాళ్ళు దే విల్ పే ఫర్ వాట్ దే హ్యావ్ డన్. వాళ్ళు ఏం చేశారో దానికి తప్పనిసరిగా చెల్లించుకోవాల్సిందే అని ఫస్ట్ సిటిజన్ అన్నాడు. సెకండ్ సిటిజన్, పూర్ యాంటోనీ, హిస్ ఐస్ ఆర్ రెడ్ as ఫైర్ బికాస్ ఆఫ్ హౌ మచ్ హీ ఈస్ క్రైయింగ్ ఫర్ డెత్ ఆఫ్ సీజర్. సెకండ్, అయ్యో పాపం యాంటోనీ చూడు, పని కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. బికాస్ హీ వాస్ క్రైయింగ్ ఫర్ సో మచ్ టైం. ఎంతోసేపు అతను ఏడుస్తూనే ఉన్నాడు, సీజర్ చావుని తట్టుకోలేక ఏడుస్తున్నాడు. థర్డ్ సీజన్, దెర్ ఈజంట్ మోర్ నోబుల్ మ్యాన్ దెన్ యాంటోనీ ఇన్ ఆల్ ఆఫ్ రోమ్. రోమ్లో యాంటోనీ కంటే గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి సీజర్ తర్వాత ఇంకా ఎవరూ లేరు, ఇంకా ఎవరూ లేరు అని చెప్పాడు. దీంతో యాక్చువల్గా ఈ సెకండ్ యాక్ట్ ఇంకా ఉంది. ఓకే, ఒరిజినల్ పుస్తకంలో ఇంకా ఉంది, కానీ మీ టెక్స్ట్ బుక్లో ఓన్లీ దేర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ టు షో ద 2 స్పీచెస్. కాబట్టి ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇతని స్పీచ్ కంటిన్యూ చేస్తారు. దాంతో అందరూ కూడా, ప్రజలందరూ కూడా పూర్తి రెచ్చిపోతారు. వాళ్ళకి అర్థమైపోతుంది, నిజం అర్థమైపోతుంది, పూర్తిగా యాంటోనీ వైపు తిరుగుతారు. సో యాంటోనీ వీళ్ళందరూ పోయి అందరినీ ఎవరెవరైతే మర్డర్ చేసిన వాళ్ళందరినీ తరుముకుంటూ పోతారు. అందరూ ఆల్మోస్ట్ ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోతారు. ఓకే, ఎవరైతే చంపినారో. ఆ తర్వాత యాంటోనీ సైన్యాన్ని తయారు చేసుకొని వాళ్ళని వెంబడించి అందరూ చనిపోతారు. పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎవరైతే చంపుతారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఓకే, ఈవెన్ ఇంక్లూడింగ్ బ్రూటస్ భార్య చనిపోతుంది, బ్రూటస్ చనిపోతాడు, క్యాషియస్ చనిపోతాడు, ప్రతి ఒక్కరు కూడా లాస్ట్కు చనిపోతారు. దాంతో నాటకం పూర్తిగా ఎండ్ అయిపోతారు. ఓకే, సో హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్? బాగుందా? ఇప్పుడు మీరు మాట్లాడాలి. బాగుంది సార్. బాగుందా? Yes, sir. అర్థమైందా? అర్థమైంది Yes, sir. సార్. ఓకే, రైట్. అయితే సినిమా మీరు Yes, sir. చూడాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమరా అంటే, సినిమా నేను మా ఏ లెక్చరర్ చెప్పడు సినిమా చూడండి అమ్మా అని నేను చెప్తున్నా. కనీసం అడిగిన దానికన్నా చూస్తారా చూడరా? ఎవరన్నా Okay, లెక్చరర్ ఎవరన్నా చెప్పినారా మీకు సినిమా చూడమని ఇంతవరకు? ఎవరన్నా 10th లో చెప్పారు సార్. 10th లో చెప్పినారా? మళ్ళీ ఆ తర్వాత నేనే చెప్తున్నా, చూడండి, గుర్తుండిపోతుంది మీ అవును లైఫ్. సార్. తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనము మంచి ఇంగ్లీష్ సినిమాలు కూడా చూడాలి, మంచివి. ఓకే, ఇంగ్లీష్ అంటే ఇంకా కొన్ని గబ్బు సినిమాలు ఉంటాయి, అటువంటివి కాదు చూడాల్సింది. ఇంగ్లీష్లో కూడా చాలా గ్రేట్ ఫిల్మ్స్ ఉన్నాయి. మీరు చూస్తానంటే నేను అటువంటివి మీకు చెప్తాను. ఏ సినిమాలు చూడాలని కూడా చెప్తాను, ఎక్కడ చూడాలని కూడా చెప్తాను. ఓకే, మంచి మంచి సినిమాలు మీరు చెప్పండి సార్. ఫస్ట్ ఇది చూడండి. చూసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు మంచి సార్ మంచి సినిమా సినిమాలు. పేరు సార్, ఆ? సినిమా ఏది? పేరు సార్, సినిమా పేరు మీకు లింక్ పంపించినారా? మళ్ళీ సినిమా పేరు అని అడిగితే నేనేం చెప్పాలి? గ్రూప్ లో జూలియస్ రాలే సీజర్. కదా సార్, ఏమి? జూలియస్ సీజనా సార్? జూలియస్ సీజర్ మీకు లింక్ పంపించాను, మన వెబ్సైట్ లో కూడా పెట్టాను, మీకు చూపించా కదా. అవును సార్, వెబ్సైట్ లో కూడా చూపించినారు కొంచెం. కొద్దిగా చూపించాను. ఆ లింక్ కొడితే మీరు ఓపెన్ అయిపోతుంది, యూట్యూబ్ లో ఉంటుంది ఇది. ఓకే, దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి పంపాలంటే కష్టం, అది చాలా పెద్ద సినిమా, ఆల్మోస్ట్ 2 hours సినిమా ఉంది. ఓకే, ఇట్లా ఓకే, ఓకే. ఇంగ్లీష్ సినిమాలు, మంచి మంచి సినిమాలు చూడడం ద్వారా మీరు ఇంగ్లీష్ కొంతవరకన్నా ఇంప్రూవ్ చేసి, ముఖ్యంగా లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే భాష అనేది 4 స్కిల్స్, ఏ భాష అయినా సరే 4 skills ఆర్ నెసెసరీ. ద ఫస్ట్ స్కిల్ ఈజ్ లిజనింగ్. ఫస్ట్ వినాలి. మరి చూడండి, మీరందరూ తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఒక్కసారి ఆలోచించండి, తెలుగు ఎలా నేర్చుకున్నారు? విని మాట్లాడు. ఎస్, ఫస్ట్ పుడతనే బిడ్డ ఏం చేస్తుంది? మాట్లాడదు, వింటది. అమ్మ మాట్లాడే మాటలు వింటది, నాన్న మాట్లాడే మాటలు వింటది. ఆ తర్వాత పక్క వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు, అవన్నీ వింటూ ఉంటారు అన్నట్టు. ఆల్మోస్ట్ 1 year వరకు వాళ్ళు ఏం మాట్లాడరు, ఒక చిన్న చిన్న అమ్మ ఇట్లాంటి చిన్న చిన్న పదాలు నేర్చుకుంటారు. 1 year తర్వాత, అది కూడా 1 year తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళ మాటలు. అంటే ఫస్ట్ లిజనింగ్, ఫస్ట్ వింటా ఉంటారు ప్రతి శబ్దం. వాళ్ళకు ఒక ఆశ్చర్యం అన్నట్టు, ఏంది ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు చేసే ఊకే ఏడుపు వస్తుంది అంటే శబ్దం వస్తలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఈ స్పీచ్ కూడా ప్రాక్టీస్ చేయాలా, అంత ఈజీగా రాదు. ఇట్స్ లైక్ ఏ విజిల్. విజిల్ అందరికీ రాదు చూడండి. అందరూ చేయగలరా? విజిల్ వేయగలరా?
నాకైతే రాదు, నేను చిన్నగా వేస్తా, కానీ కొంతమంది చాలా పెద్దగా నోట్లో వేలు పెట్టుకొని పెద్దగా వేస్తారు కదా. అట్లా అది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. ఈవెన్ మనం మాట్లాడే మాట కూడా ప్రాక్టీస్, అది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విజిల్. గాలిని మనం సరైన పద్ధతిలో బయటకు పంపించడం, ఇది కూడా విజిల్ లాంటిదే అన్నట్టు. ప్రాక్టీస్ చేయాలి. సో లిజనింగ్ తర్వాత స్పీకింగ్, లిజనింగ్ తర్వాత ఏం చేస్తాము, స్పీకింగ్. ఈ రెండు కూడా మనం స్కూలుకు పోకముందే నేర్చుకునేస్తాం. సగం తెలుగు నేర్చుకునేసింటాం మనం. హలో, మాట్లాడడం వచ్చు మనకు, వినడం కూడా వచ్చు. ఎప్పుడు బిఫోర్ 4 years, 4 సంవత్సరాల ముందే ఈ రెండు నేర్చేసుకుంటాం. మంచిగా మాట్లాడుతుంటారు పిల్లలు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, 2వ సంవత్సరంలో కొద్దిగా మాట్లాడుతుంటారు. ఇంకా 3 సంవత్సరం ఫుల్ మారుతారు. 4వ సంవత్సరం ఇంకా మనం తట్టుకోలేము. ఇంకా 5వ సంవత్సరానికి మనం పారిపోవాలి. అట్లా మాట్లాడతారు అన్నట్టు. ఓకే, వాళ్ళు ఆ తర్వాత స్కూల్కి పోయి ఏం నేర్చుకుంటారు, రైటింగ్, రీడింగ్. ఫస్ట్ రైటింగ్, ఆలు దిద్దుతారు, అది రైటింగే కదా. ఆలు రాయడము, చిన్న చిన్న పదాలు రాయడము. ఆ తర్వాత చదవడం, రాసింది చదవడం. ఈ 4 స్కిల్స్ ఉంటాయి. సో మనం ఇంగ్లీష్ కూడా ఇదే పద్ధతిలో నేర్చుకోవాలి. కానీ మనము యాక్చువల్గా ఇంగ్లీష్ ఈ పద్ధతిలో నేర్చుకుంటలేము. ఇంగ్లీష్ ఏ పద్ధతిలో నేర్చుకుంటున్నాం, ఫస్ట్ రైటింగ్, ఆ తర్వాత రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ ఆల్మోస్ట్ ఆల్ నిల్. లిజనింగ్ అయితే నిల్. ఓకే, స్పీకింగ్ అప్పుడప్పుడు ఏదో ఒక సెంటెన్స్, ఒక పదము, 2 పదాలు మాట్లాడతాం, అంతే, అయిపోయింది. సో మనం నేర్చుకుంటున్నది ఓన్లీ రైటింగ్, రీడింగ్ తప్పితే లిజనింగ్, స్పీకింగ్ అస్సలు నేర్చుకుంటలేము. సో మరి వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకు అట్మాస్ఫియర్ లేదు. ఓకే, ఎందుకంటే ఎక్కడ చూసినా తెలుగే మాట్లాడుతూ ఉంటారు. మరి ఇంగ్లీష్ ఎక్కడ వినాలి, ఎక్కడ మాట్లాడాలి. కానీ రేపు ఉద్యోగం రావాలంటే, మీరు మంచిగా సెటిల్ కావాలంటే ఇంగ్లీష్ కంపల్సరీగా అవసరం అవుతుంది. మరి అటువంటిప్పుడు మనం ఈ 2 స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, అండ్ దీస్ 2 skills యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. వన్ ఈజ్ లిజనింగ్ అండ్ అనదర్ ఈజ్ స్పీకింగ్. మరి లిజనింగ్ ఎలా వస్తుందంటే, దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్. ఓకే, ఫర్ BBC వెబ్సైట్ ప్రతిరోజు న్యూస్ ఇంగ్లీష్లో వస్తుంది, అది వినాలి. ఓకే, సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, మంచి సినిమాలు చూడాలి. రీడింగ్ ఏం చేయాలా, న్యూస్ పేపర్లు చదవాలి, కథలు చదవాలి. ఓకే, ఇవన్నీ చేస్తూ ఉండాలి. మాట్లాడడం, మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే, రాయడం ప్రతిరోజు కనీసం ఒక డైరీ లాగా పెట్టుకోండి. ప్రతిరోజు కనీసం 1 పేజీ ఇంగ్లీష్ రాయాలి. మీరేం చేసినా రాయండి చాలు. ఈ రకంగా చేస్తే ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. కానీ ఈ క్లాస్లో ఎగ్జామ్ కోసము ఎస్ఏలు బైహార్ట్ చేసి, లేకపోతే పాస్ మార్కులు తెచ్చుకొని, లేకపోతే ఈవెన్ 100 out of 100 తెచ్చుకున్నా కూడా మీకు ఇంగ్లీష్ రాదు. ఓకే, నిజంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు ఇవి. ప్రతిరోజు ఈ 4 కార్యక్రమాలు ఉండాలి. 4 స్కిల్స్, లిజనింగ్ ఉండాలి, స్పీకింగ్ ఉండాలి, రైటింగ్ ఉండాలి, రీడింగ్ ఉండాలి. ఈ 4 LSRW అంటాం. ఓకే, ఎల్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఓకే, రైటింగ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ స్కిల్ అన్నట్టు. అందరు రాయలేరు. అంటే రాయడం అంటే మనం ఆలోచించి మన మనసు, మన భావనలన్నీ కూడా రైటర్స్ ఉంటారు. ఇప్పుడు కవులు ఉంటారు, కవులు కూడా రైటింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నట్టు. కనీసం మన కమ్యూనికేషన్ లెవెల్లో మనం రాయగలగాలి. సో ఈ 4టిని ప్రతిరోజు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఓకే, అంటే ప్రతిరోజు ఏదో ఒకటి వినాలి, ఇంగ్లీష్లో వినాలి, ఏదో ఒకటి ఇంగ్లీష్లో వినాలి, ఏదో ఒకటి ఇంగ్లీష్లో చదవాలి, ఏదో ఒకటి ఇంగ్లీష్లో రాయాలి, ఏదో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎవరితోనో ఒకరితో ఇంగ్లీష్లో మాట్లాడాలి. మీ ఫ్రెండ్స్తో మీరు మీకు గ్రూప్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ప్రతిరోజు మనం ఇక పైన ఇంగ్లీష్లో మాట్లాడదాం. మనం ఎప్పుడు ఎదురుపడినా కూడా, లేదంటే ఎప్పుడు మాట్లాడుకోవాలన్నా కూడా, లెటస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అని మీరు డిసైడ్ చేసుకో. మీ ఊర్లో ఉంటారు యువకులందరూ వచ్చి, ఇప్పుడు పల్లెటూరు ఉంది, ఒక 10 మంది చదువుకునే పిల్లలు ఉంటారు, 10 మందో 20 మందో ఉంటారు. ఓకే, మీరందరూ అప్పుడప్పుడు కలుసుకోవాలి. కలుసుకొని ఈవెన్ ఊరి గురించి కూడా డిస్కస్ చేయాలి. మనం ఇప్పుడు ఏదైనా హరితహారం, చెట్లు నాడదామా, అవి ఇవి అని, ఇటువంటి పనులు కూడా మనం టేకప్ చేయాలి, యువకులందరూ కూడా. అదేవిధంగా మీరు ఎప్పుడు కలిసినా సరే కొద్దిసేపు ఇంగ్లీష్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం. ఫస్ట్లో మీకు కష్టం అనిపించవచ్చు, అరే మాట్లాడడం కష్టము, నా చేత కాదు అని మీరు అనుకోవచ్చు. బట్ స్లోలీ యూ విల్ డెవలప్.
మెల్లగా అది మీరే డెవలప్ అవుతూ వస్తుంది అంటే మీకే తెలుస్తుంది. నవ్ ఐ కెన్ స్పీక్ అనే విషయం మీకు తెలిసిపోతుంది. సో ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, కాబట్టి మీరు 4 స్కిల్స్ మీరు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే తప్పనిసరి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి. ఇప్పుడు చూడండి, ఫ్యూచర్లో అసలు తెలుగు అనేది ఉంటుందో ఉండదో డౌటే. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు చెప్పాను లేదా మీ సీనియర్స్ చెప్పాను. ఓకే, ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత మేబీ మీ మీ మనవళ్ళతో మీ కొడుకులతో తెలుగులో మాట్లాడొచ్చు మీరు. డోంట్ వరీ. ఏమి గ్యారంటీగా మీ మనవళ్ళతో మీరు తెలుగులో మాట్లాడలేరు. వాళ్ళకి తెలుగు రాదు, మీ మనవళ్ళకి తెలుగు రాదు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీషు. ఇప్పుడు సిటీస్ పోయినామంటే అసలు తెలుగు మాట్లాడే వాళ్ళే లేరు. ఇప్పుడు మన ఈవెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి పోయే పిల్లలకు పోయి మీరు తెలుగులో ఒక పదం రాయమని రాయలేరు. వాళ్ళు తెలుగులో కంటిన్యూస్గా మాట్లాడమని చెప్పండి, మాట్లాడలేరు, మీలాగా మాట్లాడలేరు. వాళ్ళు ఇంగ్లీష్ ఎంత. హలో మహాలక్ష్మి, కొద్దిగా చెప్పేటప్పుడు వినమ్మా. నేహా, రేపు మీ మనవాళ్ళు అంటే ఇంకా ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత వెన్ యూ గ్రో అప్, ఓకే, మీరు మీ మనవళ్ళతో మాట్లాడాలంటే మీకు తప్పనిసరిగా ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రానే రాదు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మొత్తం పుట్టినప్పటి నుంచినే. మీ పిల్లలే ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేస్తారు, అయినా వాళ్ళకి తెలుగు కొద్దిగా తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లోనే, సమాజం కూడా మొత్తం మారిపోతుంది. ఎవరు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి మొత్తం సమాజంలో బయట వాడికి ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ అయిపోతుంది. ఇట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత నిజమే కదా ఆ రోజు మా ఇంగ్లీష్ సార్ చెప్పింది అనేది మీరు గుర్తు తెచ్చుకుంటారు. గ్యారంటీగా ఇది జరగబోతుంది. ఓకే, మీకు ఇంగ్లీష్ రాకపోతే చివరికి మీ మనవళ్ళతో కూడా మీరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. మనవళ్ళు మనవరాళ్ళతో కూడా మీరు మాట్లాడలేరు, చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇంకా మిగతా అంతా ఎట్లన్నా ఉండని, ఓకే, లైఫ్ అనేది ఎట్లన్నా ఉండని, ఎట్లో అట్లా బతుకుతాం మనము. కానీ చివరికి ఈవెన్ హ్యూమన్ రిలేషన్స్ కూడా మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు రారు, ఉండరు. మేబీ మీరు ఒక రకంగా చివరి ఏమంటారు చివరి వాళ్ళు అవుతారు. తెలుగు మాట్లాడే వాళ్ళు చివరి వాళ్ళు మీరే అవుతారో ఏమో మరి. ఓకే, మీ తర్వాత వాళ్ళు ఎవరు కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు పూర్తిగా తగ్గిపోతూ వస్తారు. అందరూ కూడా ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజం. ఓకే, ఇప్పుడు సిటీస్లో నేను ట్రైన్స్లో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎక్కువగా ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాను. ఆ ట్రైన్లో ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి జైపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కుతూ ఉంటాను జనరల్గా. ఆ ట్రైన్లో ఎక్కితే అక్కడ ఫ్యామిలీస్ అంతా కూడా జైపూర్ నుంచి వస్తుంటారు, రాజస్థాన్ నుంచి వస్తుంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. గుజరాతీలోనూ మాట్లాడరు, హిందీలోనూ మాట్లాడరు, ఇంగ్లీష్లోనే మాట్లాడరు. చిన్న పిల్లవాడు 3 ఏళ్ల పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఇంగ్లీష్ మదర్ టంగ్ అది. ఓకే, సిటీస్లో ఉండే వాళ్ళకు తొందరగా. ఇప్పుడు బెంగళూరులో సేమ్ థింగ్. ఎక్కడ పోయినా ఇంగ్లీషే మాట్లాడతారు. ఈవెన్ ఆటో తోలేవాడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఓకే, ఈవెన్ స్ట్రీట్స్ క్లీన్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీకు తెలియదు, నేను చెప్పేది అబద్ధమే. మీరు ఒకసారి బెంగళూరు పోయి చూడండి, మీకు అక్కడ తెలుగు రాదు అనే భయమే లేదు. ఇంగ్లీష్లో మాట్లాడితే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీకు ఇంగ్లీష్ రావాలంతే. బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడా. ఓకే, అయితే మన ఆంధ్రాలో ఇంకా కొంత ఈ విషయంలో ఇంకా మనము ఇంకా తెలుగుకి ఇంకా అలాగే తెలుగుని ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నాము. బట్ ష్యూర్లీ మార్పుని ఎవరు అడ్డుకోలేరు. మార్పుని ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ మొత్తం అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియమే ఉండాలనేది ఒక డెసిషన్ తీసేసుకోండి. మనం తీసుకోకపోయినా ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో అన్ని ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరున్నారు? ఓన్లీ పల్లెటూరులో కొంతమంది మాత్రం, అది ఈవెన్ పల్లెటూరులో ఈవెన్ ఎస్సీ ఎస్టీలు మాత్రమే తెలుగు మీడియం చదువుతున్నారు. ఓకే, కాలేజెస్లో ఎవరున్నారు చెప్పండి? ఎస్సీ ఎస్టీ బీసీ, ఎవరు ఓసీలు ఎవరు లేరు. బాపనోళ్ళు కానీ వీళ్ళెవరు గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు చదువుతలేరు. వెలమలు, బాపనోళ్ళు, రెడ్డీసు చాలా తక్కువ మంది. వాళ్ళు మైనారిటీ అయిపోయినారు గవర్నమెంట్ స్కూల్స్లో. పేదవాళ్ళు, వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు.
సో వాళ్ళ పిల్లలు మాత్రమే రేపు కొద్దిగా తెలుగు నేర్చుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఇంగ్లీష్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఈవెన్ చూడండి మన కాలేజీలో పరిస్థితి చూడండి. ఒకప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు మనం మొత్తం తెలుగు మీడియంలోనే చెప్పుకునేవాళ్ళం. ఓకే, ఎవ్రీథింగ్, అన్ని సబ్జెక్టులు కూడా తెలుగు మీడియంలో చెప్పుకునేవాళ్ళం. 2 ఇయర్స్ నుంచి మెల్లగా మన కాలేజీలోనే కొంతమంది ఇంగ్లీష్ మీడియం చేరారు. వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మాకు తెలుగు అర్థం కావడం లేదు, ఇంగ్లీష్ మీడియం చెప్పించండి సార్ అని. మన లెక్చరర్స్కి కొద్దిగా ఇబ్బంది అన్నట్టు ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే, ఎందుకంటే ఎంతో కాలం నుంచి తెలుగులో చెప్పి చెప్పి అయినా వాళ్ళు మెల్లగా ఇప్పుడిప్పుడు నేర్చుకొని కొద్దిగా నా బలవంతం చేయడంతో వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు సక్సెస్ అవుతున్నారు. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఇంకా 1 or 2 ఇయర్స్లో వాళ్ళు దే విల్ ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్ అండ్ దే విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దే విల్ బీ ఏబుల్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అంటే ఈవెన్ ఒక ఆ, ఆ, ఒక పల్లెటూరులో ఒక చిన్న ఊర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలోనే ఇంగ్లీష్ మీడియం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇంతకుముందు కూడా ఇంగ్లీష్ మీడియం చేరేవాళ్ళు, కానీ తెలుగులో చెప్పేవాళ్ళము. వాళ్ళు హ్యాపీగా తెలుగులో రాసుకునే ఆన్సర్లు కూడా తెలుగులో రాసుకునే వాళ్ళు. ఇప్పుడు మెల్లగా ఎక్కువ మంది కాదు, తక్కువ మంది అయినప్పటికీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కావాలి సార్ అంటున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాస్తూ ఉన్నారు. ఓకే, మరి ఇంకొంత కాలం అయిన తర్వాత మేబీ ఒక 5, 6, 10 ఎందుకంటే ఇప్పుడు పిల్లవాళ్ళందరూ కూడా ఇప్పుడు స్కూల్స్లో ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వాళ్ళు డిగ్రీకి వచ్చిన తర్వాత మెల్లగా ఈ తెలుగు మీడియం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది, ఇంగ్లీష్ మీడియం సంఖ్య పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వస్తుంది. సో ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కావడానికి ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు. జస్ట్ 30 ఇయర్స్. ఇప్పుడైతే 2020 కదా, 21 కదా, 2050. ఓకే, మీరందరూ కూడా అప్పుడు మంచి వయసులో ఉంటారు. మీకు పిల్లలు పుట్టుంటారు. మీకు ఈవెన్ కొంతమంది మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి ఆ సమయానికి, లేకపోతే పెళ్లి వయసుకు వచ్చింటారు. ఓకే, ఇంకా 30 ఇయర్స్ ఉంది కదా, 30 ఇయర్స్ అంటే ఇంకా ఇంకా మీకు పెళ్ళి అయ్యాలకు ఇంకో 5 ఇయర్స్ లోపల మీ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. సో మీ పిల్లలు కూడా 25 ఇయర్స్, 24 ఇయర్స్ ఉంటాయి. కొంతమందికి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టింటారు. అప్పుడు పరిస్థితి చూడండి ఎంత మారిపోయి ఉంటుంది, సమాజం అనేది ఎంత మారిపోయి ఉంటుందో. తెలుగు మాట్లాడే వాళ్ళే ఉండరు, మొత్తం ఇంగ్లీషే ఉంటుంది. ఓకే, మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు నేర్చుకునే వయసు మీది. ఇప్పుడు నేర్చుకోకపోతే మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని మాట్లాడించే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. మీ పైన ప్రేమ లేక కాదు, ప్రేమ ఉంటుంది, కానీ మాట్లాడాలంటే వాళ్ళకి తెలుగు రాదు, మీకు ఇంగ్లీష్ రాదు. అర్థమైందా నేను చెప్తున్నది? కాబట్టి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మీ జీవితంలో తప్పనిసరి. మా జీవితంలో తప్పనిసరి కాకుండే, మేము మీ వయసులో ఉన్నప్పుడు ఇంగ్లీష్ కంపల్సరీ కాకుండే. ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా సరే నాకు యాక్చువల్గా ఇంగ్లీష్ కంటే తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు నావల్స్ చదువుతాను మస్తు. ఇప్పటికి కూడా తెలుగు పుస్తకాలు ఎక్కువ చదువుతుంటాను అన్నట్టు. ఎందుకంటే మన తెలుగు భాష నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ కంటే నాకు తెలుగు చాలా బాగా అనిపిస్తుంది. మరి కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు తెలుగుకి. సో మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా మారాలి. లేదు నేను ఇంకా తెలుగులోనే పట్టుకుంటా, నాకు తెలుగు చాలా ఇష్టము, నాకు తెలుగు పైన ప్రేమ, దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటువంటివన్నీ కథలు చెప్పుకుంటూ పోతే లాస్ట్కు మీరు లెస్ అయిపోతారు. తెలుగు లెస్స అని అనుకుంటూ ఉంటే మీరు పూర్తిగా జీరో అయిపోతారు. కాబట్టి మనకు ఫుడ్ పెట్టేది, రేపు మీకు జాబ్ రావాలి. ఫుడ్ ఎలా వస్తుంది? మనకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే రావు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా రేర్ అన్నట్టు. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నేళ్ళే మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఆల్మోస్ట్ టీచర్ ఉద్యోగాలు కానీ ఏవి రావడం లేదు. ఏదో కొన్ని మాత్రమే వచ్చాయి. సో మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ప్రైవేట్లో చేస్తున్నారు. ప్రైవేట్లో వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు మస్తు అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. మీరు ఇంగ్లీష్ మీకు మార్కులు తక్కువ వచ్చినా పర్లే. సార్ నాకు మ్యాథ్స్లో ఊరికే ఉత్త పాస్ మార్కులు వచ్చినాయి సార్, నో ప్రాబ్లం. కెమిస్ట్రీలో పాస్ మార్కులు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్లో నాకు 100 వచ్చినాయి సార్, నో ప్రాబ్లం. కానీ ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడగలవా? యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెన్ సంబడి స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ రెండు మీరు చేయగలిగితే హైదరాబాద్లో వాళ్ళ క్వాలిఫికేషన్ ఈ కాల్ సెంటర్స్లో పనిచేస్తుంటారు. ఈవెన్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇంజనీర్లు కూడా పనిచేస్తున్నారు. ఇంజనీర్ పాస్ అయిన వాళ్ళు కూడా కాల్ సెంటర్స్లో పనిచేస్తున్నారు.
మరి 10th క్లాస్ పాస్ అయినోడు కూడా ఎందుకు ఎలా చేయగలుగుతున్నంటే ఆడ ఏం పని ఉంటుంది, నువ్వేం చేయాల్సిన పనిలే. ఫోన్స్ వస్తాయి, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ఏ భాషలో రిప్లై ఇవ్వాలి? ఇంగ్లీష్లో ఇవ్వాలి. జనరల్గా